మండలిలోనూ బీఆర్ఎస్ ఆందోళన చేసింది. లగచర్ల ఘటనపై చర్చించాల్సిందేనని పోడియం దగ్గరకు వచ్చి ప్లకార్డులు ప్రదర్శించారు. చైర్మన్ అసహనం వ్యక్తం చేసినా వెనక్కి తగ్గలేదు. సమస్యలు ప్రస్తావించడం బీఆర్ఎస్ కు ఇష్టం లేదని డిప్యూటీ సీఎం ఫైర్ అయ్యారు. రూల్స్ చేసిన వాళ్లే ఉల్లంఘిస్తే ఎలా అని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం అన్ని అంశాలపై చర్చించేందుకు సిద్ధమని ప్రభుత్వం ప్రకటించింది. లగచర్ల ఘటనపై చర్చించేందుకు సిద్ధమన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. వ్యవసాయంపై చర్చ సందర్భంగా అన్ని విషయాలను ప్రస్తావిస్తామన్నారు. సభ సజావుగా సాగేలా బీఆర్ఎస్ సహకరించాలన్నారు. వ్యవసాయానికి రైతులకు సంబంధించినటువంటి చర్చ తీసుకున్నప్పుడు డెఫినెట్ గా దాని చుట్టూ ఉన్నటువంటి అన్ని అంశాలు దాంట్లోకి వస్తాయి. మీరు చెప్పాలనుకునే అంశాలన్నీ చెప్పొచ్చు. డెఫినెట్ గా ప్రభుత్వం నుంచి మీరు సమాధానం రాబట్టుకోవడం కోసం ప్రయత్నం చేయొచ్చు. సభ్యుల గౌరవం భంగం కలగకుండా, ఈ సభ ఔన్నత్యం తగ్గకుండా మీరందరూ దాంట్లో పాల్గొనవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తాను. ఫాక్స్కాన్ మల్టీనేషనల్ కంపెనీ ఎక్కడికి పోలేదని రాష్ట్రంలోనే ఉందన్నారు ఐటీ మంత్రి శ్రీధర్ బాబు. త్వరలోనే ఫాక్స్కాన్ కంపెనీ రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతుందన్నారు. మండలిలో ఐటీ రంగంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు టాలెంట్ బేస్ గానే ఐటీ రంగం నడుస్తుందని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఐటీ ఉద్యోగాలు పొందేందుకు స్కిల్ ట్రైనింగ్ ఇస్తున్నట్లు మంత్రి క్లారిటీ ఇచ్చారు. 200 పైబడ జీసీసీలతో పాటు మరిన్ని జీసీసీలను రాష్ట్రాన్ని ఆహ్వానించడానికి నిరంతర ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది అధ్యక్ష. గ్లోబల్ జీసీసీ సంప్రదింపులు జరపడానికి ప్రభుత్వం చాలా కార్యక్రమాలను, అవుట్ రీచ్ కార్యక్రమాలను చేపడుతుంది. ఉపాధి పెంచాలంటే ఎంఎస్ఎంఈ ద్వారానే జరుగుతుందని. బీఆర్ఎస్ హయాంలో సకాలంలో ఫీజులు చెల్లించకపోవడంతో వేల కోట్ల బకాయిలు పెండింగ్ లో ఉన్నాయన్నారు మంత్రి సీతక్క. ఫీజు రియంబర్స్మెంట్ పై మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సీతక్క సమాధానం చెప్పారు. గత 5 ఏళ్ల పాలనలో 5197 కోట్లు ఫీజు బకాయిలు ఉన్నాయన్నారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా పెండింగ్ లో ఉన్న వాటిని క్లియర్ చేస్తామన్నారు మంత్రి సీతక్క. 2019లో 19-20లో 40 కోట్లు, 20-21లో 209 కోట్లు, 21-22లో 981 కోట్లు, 22-23లో 2120 కోట్లు, 23-24లో 1845 కోట్లు. ఇట్లా 5 ఏళ్లుగా దాదాపుగా పేరుకుపోయినటువంటి బకాయిలు ఉన్నాయి అధ్యక్ష. ఎడ్యుకేషన్, హెల్త్ తమ ప్రభుత్వానికి అత్యంత ప్రియారిటీ అన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. ఎడ్యుకేషన్ వ్యవస్థలో చాలా మార్పులు రావాల్సి ఉందన్నారు. గత ప్రభుత్వంలో ప్రభుత్వ స్కూళ్లు భారీగా తగ్గించారని ఆరోపించారు. ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ ఆర్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్. స్కూల్ ఎడ్యుకేషన్ కానీ, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కానీ, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ ఇది ప్రభుత్వ బాధ్యత. 2014-15లో ఉన్న స్కూళ్ళ సంఖ్య 29,102 అయితే 2024 వచ్చే వరకు సంఖ్య దాదాపుగా కొద్దిగా తగ్గిన, ఎన్రోల్మెంట్ మాత్రం చాలా డిస్టర్బింగ్గా ఉంది. మూసీ ప్రక్షాళనకు 4100 కోట్లు కావాలని ప్రపంచ బ్యాంకును ప్రభుత్వం కోరినట్లు తమ దగ్గర ఆధారాలు ఉన్నాయన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. మూసీపై డీపీఆర్ తయారు కాకుండా 14,000 కోట్ల నిధులతో పాటు అనుమతులు ఇప్పించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని సీఎం ఎలా అడిగారని మండలిలో ప్రశ్నించారు. వరల్డ్ బ్యాంక్ లో ఈ ప్రభుత్వం 4100 కోట్లు మాకు కావాలి మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ కోసం అని చెప్పి వరల్డ్ బ్యాంక్ కి సబ్మిట్ చేసింది సార్. ఈ గవర్నమెంట్ సబ్మిట్ చేసిన మాట వాస్తవమా కాదా? చేసుంటే అది ఏ తేదీన చేశారో ఇంపార్టెంట్ సార్. డిపిఆర్ ప్రిపేర్ కాలేదని సార్. మరి వీళ్ళు వరల్డ్ బ్యాంక్ లో డిపిఆర్ ప్రిపేర్ కాకుండా 4100 కోట్ల లోన్ కావాలని ఎప్పుడు అడిగారు? రాష్ట్రంలో రైట్ టు ఎడ్యుకేషన్ అమలు చేయాలన్నారు తీన్మార్ మల్లన్న. మూతపడ్డ పాఠశాలల్లో లోకల్ గా బీఈడీ చేసిన వారిని నియమించి స్కూల్ను రన్ చేయాలని కోరారు. గతంలో మూతపడ్డ స్కూళ్లను తిరిగి ప్రారంభించాలని కోరారు. గ్రౌండ్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వం ద్వారా అక్కడ నడపలేనప్పుడు మీరు ప్రైవేటు వ్యక్తులను, అక్కడ బీడీ చేసుకున్నటువంటి నిరుద్యోగులను ప్రోత్సహించి ఈ పాఠశాలను రన్ చేసుకోవడానికి వాళ్ళకి అవకాశం కల్పిస్తే తద్వారా వాళ్ళు కొంత ఉపాధి పొందగలుగుతారు. అక్కడ ఒక కొత్త స్కూల్ ఏర్పడగలుగుతుంది. దాంట్లో మీరు వదిలిపెట్టిపోయినటువంటి రైట్ టు ఎడ్యుకేషన్ ఇంప్లిమెంట్ చేయమని చెప్తా ఉన్నారు. బీఆర్ఎస్ ఆందోళనలతో మండలి రేపటికి వాయిదా పడింది. లగచర్ల ఘటనపై చర్చించాలని మండలిలో బీఆర్ఎస్ సభ్యులు ప్లకార్డులు ప్రదర్శించారు. వెల్లోకి దూసుకొచ్చి నినాదాలు చేశారు. చైర్మన్ వారించినా వినలేదు. వ్యవసాయంపై చర్చ సందర్భంగా లగచర్లపై చర్చిద్దామని మంత్రి భట్టి విక్రమార్క ప్రకటించినా సభ్యుల తీరు మారలేదు. దీంతో సభ రేపటికి వాయిదా పడింది.